JLTV 7 న్యూస్ కి స్వాగతం. కుకట్పల్లి నియోజకవర్గం జోనల్ పరిధిలో గల ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టారు. సోమవారం నాడు ఎస్ఎఫ్ఏ ఎస్పీ సంపత్ కుమార్, ఎస్ మల్లేష్, జి రాము తోటి పారిశుద్ధ్య కార్మికులు సమతానగర్, హస్మత్పేట చెరువు కట్టపై చెట్ల మొక్కల్ని నాటారు. సమతానగర్, హస్మత్పేట చెరువు తదితర ప్రాంతాల్లో చెత్తను వేసి మురికి కూపంగా మార్చడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం, డెంగ్యూ, మలేరియా తదితర విష జ్వరాలు బారిన పడకుండా ఉండేందుకు తాము తగిన చర్యలు గతంలో తీసుకున్నామని ఎస్ఎఫ్ఏ సంపత్ కుమార్ తెలిపారు. అయినా ప్రజలు మారిపోవడంతో ఆయా ప్రాంతాలు పరిశుభ్రంగా చేసి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటినామని సంపత్ కుమార్, మల్లేష్, రాము తెలిపారు. ఇది వర్షాకాలం, దయచేసి ప్రజలు గమనించి సహకరించాలని, తమ తమ నివాసాల వద్దకు చెత్త సేకరణ నిమిత్తం మా కార్మికులు ఆటో టిప్పర్స్, ట్రాలను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. చెత్తలు ఎక్కడ పడితే అక్కడ వేసి అనారోగ్యం పాలు కావద్దని, డెంగ్యూ, మలేరియా తదితర విష జ్వరాలకు గురి కావద్దని వారు ఈ సందర్భంగా వేడుకుంటున్నారు. తాము తమ సిబ్బందితో ఎంతో కష్టపడి తమకు కేటాయించిన ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుతున్నామని, అందుకు ప్రజలు కూడా సహకరించాలని వారు కోరారు. అవును మరి చెత్త సేకరణకు వచ్చే స్వచ్ఛ ఆటోలోనే చెత్తను వేయాలని, కార్మికులకు సహకరించాలని, మన ప్రాంతాన్ని మనమే శుభ్రంగా ఉంచుకోవాలని JLTV 7 CEO గబ్బల శ్రీనివాసులు, సీనియర్ జర్నలిస్ట్ కూడా కోరుతున్నారు. పారిశుద్ధ్య కార్మికులు చెట్ల మొక్కల్ని నాటాలి. చాలా సంతోషకరమైన విషయం. చెట్ల మొక్కలకు సంరక్షణకు ఏర్పాటు చేసే ట్రీ గార్డ్స్ లేక ముళ్ల కంచులు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా స్థానికులు కోరుతున్నారు. దయచేసి చూస్తున్నాం సార్, ఇంతవరకు కూడా బాగా చేసుకొస్తున్నాం. మరి కాలనీ వాళ్ళందరూ కూడా మా గురించి చూడాలి సార్. మాకు తెలిసినంత వరకు అయితే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇంకా కూడా అట్లనే చేసే వాళ్ళు ప్రజలు చేస్తూనే సార్. ఇది ఒక జీబీపీ పాయింట్. ఇక్కడ ప్రజలు వచ్చే అక్కడ వెళ్ళిపోయే వాళ్ళందరూ ఇక్కడ చెత్త వేసే ప్లేస్ ఇది. దీన్ని మేము గుర్తించి దీన్ని ఎలిమినేషన్ చేసాము. ఆల్రెడీ ఇంతకుముందే చేసి రంగోలీలు, వాల్ పెయింట్స్ కూడా వేసాము. అట్లా కూడా మారకుండా ఏం చేశారంటే ఇక్కడ మేము చెట్లు నాటే కార్యక్రమము, మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశాము. కాబట్టి మీరు కూడా ప్రజలు సహకరించి మాకు కూడా సహకరించి ఏం చేయాలంటే మీ ఇంటికి ప్రతిరోజు ఉదయం మీ ఇంటికి స్వచ్ఛ ఆటో వస్తుంది. కాబట్టి మీ ఇంట్లో చెత్త స్వచ్ఛ ఆటోకు కంపల్సరీగా వేయాలి. మీరు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే మనకే అనారోగ్యాలు గురవుతాయి. కాబట్టి దీన్ని మీరు గమనించాలి. ఎందుకంటే ఇది వర్షాకాలం, డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు ప్రబలించే ఉన్నది. కాబట్టి మేము ఈ కార్యక్రమం చేపట్టాము. ఇక్కడ కాకుండా ఓల్డ్ బోయిన్పల్లి హస్మత్పేట చెరువు కట్ట మీద కూడా మొక్కలు నాటడం జరిగింది. మీరు తప్పనిసరిగా ఈ మొక్కలు మేమే కాకుండా మీరు కూడా మీ ఇంటి వద్ద కూడా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలి. దీన్ని ఇట్లనే మనం ఇక్కడ చెత్త వేయకుండా ఎవరైనా వేసినా కూడా గమనించి మాకు మున్సిపల్ సిబ్బందికి తెలియజేయాలి.